ఇనిషియల్గా 4 మండల్స్లో ప్రారంభించారు. దాంట్లో మన సాంకేతిక విషయాలు తెలిస్తే లేకుండా లోపాలు ఉంటే దాన్ని సరి చేస్తున్న సదస్సులు ప్రారంభమవుతాయి. ప్రతి గ్రామంకి వెళ్ళి తహసీల్దార్ ప్లస్ తన బృందం ఇంకా 5 మంది అంటే సర్వేయర్, ఆర్ఐ, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్ అందరు సిబ్బందితో పాటు ప్రతి గ్రామం ఒకరోజు వెళ్తారు. ఆ గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ గ్రామంలో ఒక రోజుల్లో ఉండి ఆ సమయంలో ఏది కూడా భూ సమస్య లేకుండా చేయాలని మా కృషి చేస్తున్నాము. సో దానికి అందరూ కూడా తోడ్పడాలి. దాని తర్వాత జూన్లో అంటే జూన్ 2 తర్వాత ప్రతి మండలంలో ఇలాగే జరుగుతుంది. సో ప్రతి మండలంలో కూడా గ్రామం వారీగా భూభారతి అనేది సదస్సులు పెట్టారు. దాంట్లో కూడా అందరూ కూడా సదస్సులో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి ఈ భూభారతి చట్టం రైతులకు చుట్టం లాగా మన రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పరిశోధించి ఎన్నో రాష్ట్రాల చట్టాలను కూడా చదివి నిపుణులతోటి మాట్లాడి అసలు మన రాష్ట్రానికి సమస్యలకు ఏ చట్టం అనేది బాగుంటుందో అని చూసి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది నిజంగానే రైతులకు చుట్టం లాంటిది. ఒక రైతు శ్రేయస్సు గురించి పాటుపడిన మన ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఈ భూభారతిపై అవగాహన సదస్సుని ప్రారంభించాలని మన కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈ భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి. మొత్తం చట్టాన్ని క్లుప్తంగా సార్ చెప్తారు. దయచేసి ఒక 20 నిమిషాలు సార్ ఏం చెప్తారో వినండి. తర్వాత మీ డౌట్స్ ఉంటే ఏముంటే డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సమగ్ర సమాచారం నుంచి FAQ విభాగం కొత్త నియమం నుంచి ఈ 4 శతమాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చట్టం. భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి గౌరవనీయులు చార్మినార్ గ్రామ సభ్యులు వీరపల్లి చక్రగారికి నాటువంటి పిఎస్సి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఆర్డీ గారు, కుమారు గారు, ఎంపీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని, భూభారతి చట్టాన్ని రైతులకు సులభతరంగా వారి యొక్క పుస్తకాలు, అదేవిధంగా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఈజీగా పొందే విధంగా ఉదాహరణ తీసుకున్న ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఎక్కడ కూడా అవసరాలకు ఆసనాలు లేకుండా ఒకరి భూమికి పోయే విధంగా లేదా తప్పులు మాట్లాడే అవకాశం లేకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలను పొందుపరచడం జరిగింది. అటు అనేది అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకున్న సమస్యలను ఈ పరిధిలో మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, ఈ అధికారం కలిగితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనే విధానం మనం ఈ ఇప్పుడు బీజేపీ ద్వారా చూస్తున్నాం. మనకు భూమి పైన చాలా కుటుంబాలు, చాలా మంది భూమిని ఆధారపడతాం. ఈరోజు అనేక రకాల అంశాలు భూమి మీద ఉన్నాయి. భూమి అనేది ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి మంచి భరోసా, ఒక నమ్మకం. ఏదైనా ఆపదలు కూడా నాకు భూమి లేదని ఒక అమ్మి లేదా యోచిస్తున్నా సరే నాకు ఆ ఇబ్బంది కలిగిపోవడానికి నమ్మకం ఉంటుంది. సో నా భూమికి మన జీవితంలో అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి మంచి
ఉంది. అలాంటి భూమికి నా భూమి ఒప్పుకోవాలంటే ఫస్ట్ ఆ భూమి మీద మనకు సరైన పదాలు ఉండాలి. మనం భూమి ఎవరిదంటే ఎవరి పాస్పోర్ట్ ఇచ్చినాడు. సో అంటే ఎవరికైతే ప్రాపర్గా దాని రికార్డు ఉంటుందో పాస్పోర్ట్ ఉంటుందో ఆ వ్యక్తి మనం యజమానిగా గుర్తిస్తాం. అమ్మకాలు కొనుగోలు ఇవ్వాలన్నా, దాని లోన్ ఇవ్వాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, అనేక రకాల ఎలాంటి లబ్ధి చేకూర్చాలన్నా కూడా ఆ భూమి ఎవరిది ఎవరికి వచ్చింది అనేది చూస్తాం. నాకు సంబంధించిన భూమి నా పట్టాల్సిందా లేదా, అది కూడా కరెక్ట్గా ఉంటుందా తప్పుతుందా అనేది మన ఇప్పుడు కూడా దాన్ని మన పాస్బుక్ కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి పాస్బుక్ చూడడానికి ఎలాంటి నిబంధనలు ఉండాలి, అందులో కూడా తప్పు ప్రధానంగా గ్రామ స్థాయి మండల స్థాయిలోనే దగ్గర పాస్బుక్ ఇవ్వాలి. అప్పుడు శరీరాల ఉద్దేశంతో ప్రభుత్వం సింపుల్గా ఉండేదిగా ఈ విధానం తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలో అనేక రకాల అంశాలు మండల స్థాయిలో పరిష్కారం జరిగే విధంగా, గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ రికార్డు కలిసే విధంగా, అంటే రాబోయే సమస్యలు కూడా పరిష్కరించుకునే ప్రొవిజన్స్ మనకు ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని చేసే ముందు ప్రభుత్వం మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూ చట్టాలను, ఇతర దేశాల్లో ఉన్న భూ చట్టాలను కూడా పరిశీలించిన తర్వాత మనకు అనుకూలంగా ఎలాంటి చట్టం ఉంటే బాగుంటుంది అని సుదీర్ఘంగా ఆలోచించి డ్రాఫ్ట్ను మామూలు చట్టం చేసినప్పుడు చట్టంలో అసెంబ్లీలో మండలిలో యూనివర్సిటీ చూసుకొని అక్కడ చేసేసాను. ఇంకా దాంతో పాటుగా పబ్లిక్ పెట్టాను. చట్టం చేసి 2 రోజుల పాటు మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్లైన్ పోర్టల్ పెట్టాం. అదే ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ చేశాం. చట్టం మీద అవగాహన అడ్వకేట్స్, చట్టం మీద అవగాహన రైతులు అందరితో చర్చలు జరిపి వారి సలహాలు తీసుకొని అన్ని నలుగురు కలుపుకుంటూ ఫైనల్ మనకి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2027 జనవరి 4వ తారీఖున చట్టం చేయడం జరిగింది. దాంట్లో దీన్ని అనుభవం రావడానికి రూల్స్ రూపొందించుకొని నాకు ఏప్రిల్ 14 రోజు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మంచి రోజు కాబట్టి ఆ మంచి రోజు మంచి చట్టాన్ని ప్రజల్లో తీసుకురావాలని ఆలోచించి అమలు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకున్న సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడానికి కూడా మనకు ఇండైరెక్ట్గా మామూలుగా మనకు ROR ఇవాటి కాలంలో అవి రావాలని ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటున్నారు. ROR అంటే అది ఇంగ్లీష్లో, తెలుగులో భూమి హక్కుల రికార్డు ఉన్నారు. చాలా మంది ROR వచ్చినారు సార్, ROR వచ్చినారు కానీ అందరూ కానీ ఏంటి అంటే ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, తెలుగులో భూమి హక్కు రికార్డు అంటారు. ఇది మనం వాడుక భాష వాడాలంటే వాడుక భాష ప్రాఫిట్ ఏంటంటే భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో చెప్పే రికార్డు. గ్రామాల వారిగా ఆ గ్రామంలో ఉన్న భూమి యజమానులు వారి కలిగిన భూమి విధానాలను తెలిపే రికార్డు ఇది. అందుకే దీన్ని భూమి యజమానుల రికార్డు కూడా ఈ రికార్డులో పేరు ఉన్న వారికి భూమి యాజమాన్య హక్కులు మరియు ప్రజలు ఇస్తారు. RORలో ఎవరి పేరు ఉంటే వారి భూమి యజమానిగా పరిగణించబడతారు. భూముల రిజిస్ట్రేషన్ ఈ రికార్డు ఆధారంగా జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు అందించే ఏమైనా ఈ రికార్డు ప్రకారంగా అందజేయబడతాయి. అందుకే ROR చాలా కీలకమైన భూమి రికార్డు. సో ఇక్కడ అంటే భూ యాజమాన్య హక్కు రికార్డు అనేది చాలా ముఖ్యమైనది. అది కాబట్టి ఈ భూ హక్కు రికార్డు చేయడానికి రికార్డు ఉంటే బాగుంటుంది. అదే ఇది అధికారులు స్టేట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వేస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న గ్రామ స్థాయిలో అధికారులు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో తహసీల్దార్ కావచ్చు, జిల్లాలో ఉన్న RDO కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న అడిషనల్ కలెక్టర్ కావచ్చు, స్టేట్లో ఉన్న CCIA రెవెన్యూ కావచ్చు, వాళ్ళందరూ కూడా
యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, రైతుల సమస్య ఏ విధంగా పరిస్థితి అవకాశం కూడా మీకు భూభారతి కీలక అంశాలు. ధరణి స్థానంలో ఉత్తర భూమి హక్కుల రికార్డు భూభారతి. మనం రెండవ కూడా ధరణి అనే ఒక ఆన్లైన్ పోర్టల్లో భూమి యొక్క రికార్డు వేయించాం. అంటే మనకు ఈ భూభారతి చట్టం 2020 ముందు చట్టం ఏంటంటే 2026 వరకు 2026 ప్రకారంగా ధరణి ఆన్లైన్ పోర్టల్ ద్వారా రైతుల యొక్క భూమి రికార్డును మనం వేయించాం. ఇప్పుడు దాని ప్లేస్లో భూభారతి మీద భూభారతి యొక్క ఆన్లైన్ కూడా మనం దాంట్లో వేసుకుంటున్నాం. రెండవది హక్కుల రికార్డు హక్కుల సవరణకు అవకాశం. ఈ చట్టంలో భూభారతి 34 పెట్టంటే ఆల్రెడీ ఉన్న రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం అధికారులకు కూడా జరిగింది. అంటే ఇక్కడ రికార్డు తప్పు వచ్చింది, తప్పు అధికారం కాలేదు పూర్తిండి అనగా ఆ తప్పు ఉంటే ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఆ తప్పును సరిచేసే అధికారం కూడా ఈ చట్టంలో ప్రాపర్గా శిక్షణ ద్వారా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ముందు తప్పుల సవాళ్ళు చట్టం ప్రకారం అవకాశం కలుగుతుంది. రిజిస్ట్రేషన్ నోటీస్ చేయడానికి ముందు భూమి సర్వే మరియు మ్యాప్ చేయాలి. రానున్న రోజుల్లో మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ముందే ఆ భూమి యొక్క సర్వే అంటే ఏ భూమి అయితే అమ్ముతున్నారో ఆ అమ్మే భూమి యొక్క సర్వే చేసి అది ఏ సర్వే నెంబర్లో ఉంది, అమ్మే వ్యక్తికి ఎంత భూమి ఉంది, ఎంత భూమి అమ్ముతున్నాడు, ఎంత భూమి తిరుగుతుంది, అందులో ఉన్న హద్దులేంది, ఇలాంటి విధానాన్ని కూడా మనం ఆ మ్యాప్ తయారు చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. ప్రభుత్వం సర్వే అది కాపాడే సర్వేలు కావాలి. సర్వే చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకోవాలి. ఇందులో పట్టణానికి నిర్మాణాలే ఇతర సర్వేలు నిర్మాణాలే ఊహవేలు ఉండేలా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది సర్వేలు నిర్వహించుకుంటున్నారు. సో రానున్న ఆనందాలకు సంవత్సరాలకు మనం తప్పకుండా ప్రతి అమ్మవారు ముందే ఆ భూమిని సర్వే చేసిన తర్వాతనే రిలీజ్ చేసేలాగా ఈ చట్టంలో మనకు నియమం రాబోతుంది. దానివల్ల మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే చాలా మంది ఉన్న చాలా చూసి తన భూమిని అడుగుతున్నారు సార్, నేను 2 ఎకరాలు ఉన్నా కానీ మీ సర్వే కూడా ఎకరాలు కూడా 10 కూడా లేదు కదా. ఇప్పుడు మనం కొన్ని సర్వే చేసుకున్న వాళ్ళకి సమస్య రాదు, కంపల్సరీ సర్వే చేయాలి. అంటే సర్వే నెంబర్ తప్పడం, హద్దులు తప్పడం ఇలాంటి వాటికి అవకాశం లేకుండా మనం రానున్న పరిష్కారం ఉంచుకుంటున్నాం. పెండింగ్ సాధారణ పరిష్కారం 2020 ప్రభుత్వం సాధారణ నిర్ణయం తీసుకుంది. కానీ వాటిని మనం పెండింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే 2026 చట్టంలో మనకు దాన్ని పరిష్కరించే అధికారం ఇవ్వబడింది. సో ఇప్పుడు ఈ చట్టం ప్రకారం కాబట్టి రానున్న రోజుల్లోనే ఆ పెండింగ్ సాధారణ పరిష్కరించే ముందుకున్నాం. వారసత్వంగా వచ్చిన భూములకు విభజన చేసే ముందు నిర్ణయాలు విచారణ చేయాలి. మామూలుగా తండ్రి చనిపోయిన తర్వాత రోజు చేయాలంటే దానిలో ఏంటంటే కార్డు తీసుకుంటారు అయిపోయింది, కొడుకు తీసుకుంటే ఇద్దరు కూడా అయిపోయింది. ప్రకారంగా వారసత్వంగా పట్టా ఇవ్వాలంటే వారసుని అందరికీ కూడా నోటీస్ ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. చేయడం వల్ల వారసుని అందరికీ కూడా తప్పకుండా ఆ ఆస్తులు బాగా కాబట్టి ఇక్కడ అర్థం అవకాశం ఉండదు. సో వారసత్వంలో ముందే వాటిని నిర్ణీత కాలంలో ఎంక్వైరీగా ఇక్కడ మనకు అవకాశం లభిస్తుంది. భూమి హక్కు ఏ విధంగా సంక్రమించినా నిర్దేశం చేసి రికార్డులు నమోదు. అదే భూమి అమ్మకాలు మాత్రమే కాదు, అంటే ఏ రకంగా వచ్చినా అసలు పట్టాలా వచ్చింది, లేదా సుప్రీంకోర్టు ఆర్డర్లా వచ్చింది, లేదా ఇనాం పట్టా వచ్చింది, లేదా కౌలుదారి పట్టా వచ్చింది, ఇంకా అనేక రకాలుగా మన భూమి వచ్చే అవకాశం. సో ఆ విధంగా ఎట్లా వచ్చినా కూడా దాన్ని రికార్డు ఈజీగా ఆ పట్టా వచ్చిన పట్టా పొందిన పేరు మార్చుకోవడానికి మనకి చట్టంలో అవకాశం ఉంది. పాత పుస్తకాల్లో భూమి పట్టా మనం గ్రామ రోజుల్లో ప్రతి దానికి సర్వే ఉంటాం కాబట్టి ఈవెన్
ఇలా జరిగినప్పుడు పాఠముఖాలు ఇద్దరు కొడుకున్నారు. తహసీల్దార్ ముగ్గురికి సమానం వచ్చింది. కానీ అప్పటికే ఒక కొడుకు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వ్యతిరేకించింది కాబట్టి అడుగుతుంటే ఆయన ఎక్కువైపోతుంది. అప్పుడు దాన్ని ఆ వార్తగా ఇచ్చిన ఆర్డర్ను ఆడియో అర్థం చేసుకోండి. పాఠశాలలో అక్కడ అభ్యర్థితే దానికి మళ్ళీ సివిల్ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలని రాసింది. సో అట్లా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లోనే అంటే ప్రభుత్వ యంత్రాంగంలోనే 2 సార్లు అర్థం చేసుకోవడానికి చట్టం అవగాహన కల్పిస్తుంది. సో నెక్స్ట్ భూగత కార్డు జారీ. రానున్న రోజుల్లో మనం ప్రతి కమలానికి ప్రతి ల్యాండ్ పాలనకు భూగత కార్డు చూడుకుంటున్నాం. అది చాలా ముఖ్యమైన ముందుగా వాడడం. ఇంటి స్థలాలకు ఆవాది వ్యవసాయేతర భూములకు హక్కులు రికార్డు. ఈ చట్టం యొక్క ముఖ్యమైన ప్రొవిజన్స్లు ఇవ్వండి. మన 2026 చట్టంలో వ్యవసాయ భూములకు సంబంధించిన వాటి గురించి మనం రికార్డు నిర్వహించాం. 1971 6వ చట్టంలో దాంట్లో కూడా కేవలం వ్యవసాయ మనం వాటి గురించి రికార్డు నిర్వహించాం. కానీ ఈ చట్టంలో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములు కూడా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రైతు వేదిక ఉంది. ఈ రైతు వేదిక కూడా రైతు వేదిక కూరగాయలు ఎంత ఏరియాలో ఉంది, ఏ సమయంలో ఉంది వివరాలు రామరాజు చిత్రీకరణ తెలుస్తాం. అంటే మామూలుగా పాత కాలం ఏం చేసామంటే ఒకసారి ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేస్తే రెగ్యులర్ కావాలా రెగ్యులర్ తీసేవాళ్ళు, లేదా ఒక పేరు కలిస్తే అది ఎంత మార్చడం కాదు. కానీ ఇక్కడ ఈ చట్టంలో ఎప్పటికప్పుడు ఎవరు యజమాని అనేది మార్పుతూ వస్తాం. మార్పు ఎప్పుడైనా కూడా దాన్ని మన రికార్డులో అప్డేట్ చేసుకుంటాం. దానివల్ల ఈవెన్ అగ్రికల్చర్ కార్మికులు కూడా దాని యజమాని ఎవరు, అది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, దానికి సంబంధించిన హద్దులేంటి అని కూడా మన ప్రాపర్గా మన రికార్డులో పొందుపరచుకుంటున్నాం. రైతులకు ఉచిత న్యాయ సహాయం. ప్రభుత్వం తరఫు నుంచే రైతులకు న్యాయ సహాయం అనేది కూడా ఈ చట్టంలో అవకాశం ఉంది. అంటే దానివల్ల మనం ఏం తెలుస్తుందంటే ఎవరికైనా కోర్టుకు వెళ్ళని వాళ్ళు, కోర్టు ఖర్చు భరించని వాళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచే సహాయం అందించడానికి కూడా అవకాశం ఉంది. గ్రామ రెవెన్యూ కార్డు రవాణా. ఇది మామూలు పాతకాలం అంటే 1970 ఉండేది, 2020 లేకుండా ఉండేది. ఇప్పుడు మళ్ళీ గ్రామ స్థాయి 4 రకాల రెవెన్యూ రికార్డు పెంచడానికి ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది. గ్రామ స్థాయిలో గ్రామ భవాని, గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూముల రిజిస్టర్, గ్రామ స్థాయిలో మార్పుల రిజిస్టర్ అంటే ఎవరి పేరు నుంచి ఎలా మారుతుంది అనేది ఆ మార్పుల రిజిస్టర్. నెక్స్ట్ నీటి వనరుల రిజిస్టర్. వీటికి మనం గ్రామ స్థాయిలో 4 రకాల రికార్డులను నిర్వహిస్తున్నాం. మోసపూరితంగా అప్పుడు రికార్డు మార్చి ప్రభుత్వం భూగా అసైన్ ఎండోమెంట్ భూములకు పట్టాలు పోతే రద్దు చేసే అధికారం. ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైనా మోసపూరితంగా రికార్డు సృష్టిస్తే పట్టాలు తయారు చేసి దాన్ని రద్దుపరిచే అధికారాన్ని రాష్ట్రంలో కూడా జరిగింది. అంటే ఎక్కడైనా అసైన్మెంట్ పట్టాలు మాట్లాడుతున్నారు, లేదా ఎండోమెంట్ పట్టాలు మాట్లాడుతున్నారు, అలాంటి వాటిని ఎంక్వైరీ చేసి అది ప్రభుత్వానికి ఉండే విధంగా తెలియజేసుకోవడానికి ప్రభుత్వానికి తీసి అధికారం ఇవ్వడం జరిగింది. సో ఇది బ్రీఫ్గా కొద్ది సెక్షన్ వారి కోసం ఇంకా క్లియర్ అవుతుంది. ముఖ్యమైన సెక్షన్ మాట్లాడుతున్నాం. సెక్షన్ 4 భూభాగంలో సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 4 అనేది మనకు భూమి హక్కుల రికార్డుగా భూభాగం కూడా అంటే మనం భూమి హక్కులను ఎక్కడ నిర్వహిస్తామంటే ఆన్లైన్ పోర్టల్లో నిర్వహిస్తాం. దాని పేరు భూభాగం. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభాగంలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతాయి. ఇది ముఖ్యమైనది. ధరణిలో ఆల్రెడీ నా పేరు వచ్చింది, నాకు హాని ఉంటుంది, నాకు దాంట్లో అందుతుంది అంటే అవన్నీ కూడా ఇక్కడ ఈ చట్టం కింద కూడా చెల్లుబాటు అవుతాయి. అంటే మళ్ళీ నాకు ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ ఉంటే ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు అనేది దీని యొక్క ఉద్దేశం. హక్కుల రికార్డు సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలి. ఇది అంతకుముందు ఆఫీసర్లు మామూలుగా చట్టం కింద కాకుండా మామూలు చేసేవాళ్ళు, రెవెన్యూ సంస్థలు చేసేవాళ్ళు. అట్లా కాకుండా చట్టంలోనే పెడితే బాగుంటుంది అని తెలుసుకున్న హక్కుల రికార్డు సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే ఉన్న రికార్డులో ప్రభుత్వం సరిచేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
అడిగిన మనకు మన జిల్లాలో పైలట్ మండలంగా పొదుగు తీసుకుపోతున్నాం, పొదుగులో వెంటనే స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. అది మనం ఈ ప్రదేశంగానే మనం తీసుకోబోతున్నాం. హక్కుల రికార్డులో హక్కుల సవరణకు భూమి హక్కులు ఉంది. రికార్డులో లేని వారు హక్కుల రికార్డు నమోదు చేసుకోవడానికి కొత్త రికార్డు సంవత్సరంలో రికార్డు చేసుకోవడం ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఉన్న దాంట్లో తప్పు ఉన్నాయి, పాస్బుక్ తప్పు ఉంది, గవర్నమెంట్ అన్నీ తప్పు కాలేదు. నేనేమిందా అలా రికార్డు తప్పు కాదు. అలాంటి వాళ్ళు ఇక్కడ కొంచెం దూరం కింద రికార్డు చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్ వారికి పాల్గొనే విధంగా అధికారం కల్పిస్తుంది. పాఠశాలకి ముఖ్యమంత్రి పాఠశాలలో ఎవరైనా పేరు తప్పవుతే మార్చే అధికారం లేదు. నా భూమి పక్కన పడదు కాబట్టి దాన్ని ఆయన తొలగించి నాకు ఎక్కించే అధికారం అవసరం లేదు, కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ దరఖాస్తు పెట్టుకుంటే ఇద్దరికి ప్రాబ్లం ప్రవర్తించి ఎంక్వైరీ చేసి ఎవరికి కనుకుంటే వాళ్ళని రికార్డులో చూసి కరెక్ట్గా లేని వాళ్ళని తీసేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా దాంట్లో ఏమైనా అభ్యర్థాలను కూడా దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాంట్లో అప్లై చేయడానికి కోరుతున్నాను. సో సెక్షన్ 4 కింద ఏదైనా ముఖ్యంగా సెక్షన్ 4 కింద ఉన్న రికార్డులో తప్పు ఉంటే ఆ తప్పును సరిచేసుకోవడానికి మనకు ఆధారం ఉంది. రికార్డు గవర్నమెంట్ రికార్డు అప్లై కాలేదంటే రికార్డు దాన్ని కూడా సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇచ్చిన సెక్షన్ 28 దానికి సమావేశంగా 2 సార్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సెక్షన్ 5 కింద వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఉద్దేశం మనం వ్యవసాయ భూముల ఇప్పుడు ఏదైతే ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అంటే ఇక్కడ కూడా ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ సెక్షన్ అధికారం చూస్తుంది. ఇందులో కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, రాకపోవడం ద్వారా ఆ భూమిపై హక్కులు సంబంధిస్తే తహసీల్దార్ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి అప్పటి రికార్డులో మార్పులు చేసి పట్టదారులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ మరి ఒకే రోజు జరుగుతుంది. సెక్షన్ 5 కింద రోజువారీ అమ్మకాలు, కొనుగోలు, గిఫ్ట్ కానీ ఆర్టికల్ కానీ లేదా పాలమ్మకాలు అన్నీ కూడా అమ్మాల దగ్గర ఒకే రోజు రిజిస్ట్రేషన్ పెట్టలేదు. సెక్షన్ 4లోనేమో ఉన్న రికార్డులను తప్పనిసరి చేసుకోవడానికి, సెక్షన్ 5 కిందనేమో అమ్మకాలు, కొనుగోలు చేసుకోవడానికి సెక్షన్ 5 అనేది కేవలం ఎంఆర్ చేసుకోవడం. ఇక్కడ ఎంఆర్ ఉన్నాయి కదంటే దాన్ని కూడా 2 సార్లు అప్లై చేయండి. ఫస్ట్ అప్లై చేసి ఆడియో, సెకండ్ అప్లై చేసి కరెక్ట్ చేసుకోండి. అయితే ఈ మార్పులో ఉంది. ఇక్కడ ఇందులో కొత్తగా చేసింది అంటే ఇందులో చేసే దాంట్లో ఎవరైనా చేసే దానికైనా గవర్నమెంట్ అంటే అవసరాలు కాబట్టి రికార్డులోని వివరాలతో డాక్యుమెంట్ వివరాలు కలుపుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి రిజిస్ట్రేషన్ జాబితాలో లేకుండా ఉంది. ఇంకోటి ఎన్టీఆర్ అనుభవంగా ఇంకా చట్టాలు ఉల్లంఘిస్తున్నామంటే చేస్తారు. అక్కడ ఉంటేనే ఆపేది నాకు తెలియదు. సో సెక్షన్ 5 కింద అమ్మకాలు, కొనుగోలు కూడా ఎంఆర్ఓ దగ్గర జరుగుతాయి. సెక్షన్ 7 కింద వారసత్వంగా వచ్చిన భూములను ఉద్దేశం చేయడం. ఇది వారసత్వం లేదా వీలునామా 2 రకాలుగా భూమిపై హక్కులు సంబంధిస్తే తహసీల్దార్ విచారణ చేసి అప్పటి దాంట్లో ప్రదర్శిస్తారు. అంటే పాఠశాలలో వారసత్వం దరఖాస్తు వితౌట్ ఎంక్వైరీ చేసేవాళ్ళు ఇక్కడ సంపూర్ణ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయడం వల్ల వారసు అందరూ వచ్చారా లేదా, ఎవరికి ఎంత భాగం కావాలని చూసుకొని చేయడానికి ఆస్కారం కలుగుతుంది. తప్పు చేయకుండా చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఇది చాలాసార్లు ఇద్దరు సమర్పించుకొని చేస్తున్నాం. అప్పుడు ఆయన
వారసత్వమైన పెట్టిన అప్లికేషన్ తప్పకుండా మనం 30 రోజుల్లో పూర్తి చేయాలి. ఎక్కువ రోజుల్లో దాన్ని ఆపడానికి లేదు. 30 రోజుల్లో ఒకవేళ నిర్దేశిత కాలంలో నిర్ణయం తీసుకుంటే దరఖాస్తుదారుని పేరు రికార్డు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. 30 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే అప్లికేషన్లో పేరు ఆటోమేటిక్గా మారుతుంది. అక్కడ తప్పైతే ఏమారు వారి పడుతుంది. కాబట్టి తప్పకుండా 30 రోజుల్లో ఆ అప్లికేషన్ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎవరైనా అక్కడ వస్తే ఫస్ట్ అప్పీల్ ఆడియో దగ్గర, సెకండ్ అప్పీల్ కలెక్టర్ గారు కూడా రాస్తాను. సో సెక్షన్ 4 తప్పులు సరిచేసుకోవడానికి, సెక్షన్ 5 అమ్మకాలు కొనుగోలు, సెక్షన్ 7 వారసత్వాలు పూర్తి చేసుకోవడానికి, సెక్షన్ 5 కానీ 7 కానీ 2 విభాగాలు జరుగుతాయి. సెక్షన్ 8 వచ్చేసి ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి విభజన, సివిల్ లేదా రెవెన్యూ కోడ్ తీర్పు, సివిల్ కోడ్ లేదా రెవెన్యూ కోడ్ నా సంపూర్ణంగా ఆడేసింది అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే సెక్షన్ 8 కింద లోపదార్థ అవార్డు, అసైన్మెంట్ పట్ట, 38E సర్టిఫికేట్, 38 అనేది రక్షిత కౌదానికి సార్, 13B సర్టిఫికేట్ సాధారణ పిల్లలకి 13B సర్టిఫికేట్ సార్, ఓఆర్సీ ఇనామ్ వరకు ఓఆర్సీ అంటే ఆఫీస్ రైట్ సర్టిఫికేట్, సో అవార్డ్స్ పడాయి సార్. సేఫ్ సర్టిఫికేట్ మొదలు వాటి ద్వారా ఆఫీస్ సంబంధిస్తే చూడండి ఆర్టీఓ దరఖాస్తు చేసుకుంటుంది. అంటే స్టేట్ లెవెల్ అంటే ఆర్టీఓ, సో ఆర్టీఓ దరఖాస్తు చేస్తే అప్పటి కార్డు ఆఫ్ చేసి ప్రధాన సంస్థ జారీ చేస్తారు. సో ఈ విధంగా అంటే మనకు ఏ విధంగా ఆఫీస్ సంబంధించినా కూడా వాటి సులభమైన రెవెన్యూ కాలాల పేరు మార్చుకునే విధంగా మనకు విధంగా సెక్షన్ 4, 5, 7, 8 4లో డిఫరెంట్ ఆఫీసుల అధికారం ఉంది, 5లో ఎంఆర్ఓ ఉంటుంది, 7లో ఎంఆర్ఓ ఉంటుంది, 8లో ఆర్డీఓ ఉంటుంది. ఇక్కడ ఆర్డీఓ నిర్ణయమైన ఫస్ట్ అప్పీల్ నిర్ణయమైన తక్కువ ఉంది, ఫస్ట్ అప్పీల్ కరెక్ట్గా వేసుకోవచ్చు. కరెక్ట్గా నిర్ణయాన్ని సెకండ్ అప్పీల్ భూమి వేసుకోవచ్చు. సదాభరణం క్రమబద్ధీకరణ ఇక్కడ ఉన్నటువంటి 12/10/2020 నుండి 11/10/2024 సదాభరణం తీసుకున్నాం కానీ వాటిని పరిష్కరించలేదు. ఎందుకంటే 2020 చట్టంలో సదాభరణం పరిష్కారం చేయడానికి ఎలాంటి లేవు, అధికారం లేదు లేదు కాబట్టి వెంటనే హైకోర్టు చేసేసారు. గవర్నమెంట్ మరి సదాభరణం తీసుకుంటుంది, చట్టంలో అధికారమే లేదు నిర్దేశిస్తున్నారు. అప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది, ఆ స్టే ఇప్పటికీ అట్లే ఉంది. అందువల్ల వాటిని పరిస్థితులు ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్ 6 కింద అధికారం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ చట్టంలో మనకు అధికారం వచ్చింది కాబట్టి వాటిని డిస్పోజ్ చేసుకోమని చెప్పి హైకోర్టు అమలు చేయడానికి ప్రభుత్వం తెలియజేస్తున్నలో గమనంలో మనకు క్లియర్ అయ్యి ఈ పెండింగ్ సాధారణ డిస్పోజ్ చేయడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది. ఇందులో ఈ సాధారణను విచారించే అధికారం ఆర్డీఓ జరిగింది. ఆర్డీఓ ఎంక్వైరీ చేసి మనము తీసుకోవడం. సో ఇక్కడ దీనిపైన ఫస్ట్ అప్పీల్ జిల్లా కలెక్టర్ దగ్గర, సెకండ్ అప్పీల్ భూమి దగ్గర ఉంటుంది. అంటే సెక్షన్ 6 కింద ఎవరికి కావాలంటే ఆర్డీఓ అధికారం, 10 కింద ఎంఆర్ఓ, 15 అమ్మకాలు, 6 పెండింగ్ సరళమైన ఆర్డీఓ, 7 వారసత్వాలు వచ్చే భూమి 8 ఇతర మార్గాల్లో వచ్చే భూములు వాటిని ఆర్డీఓ చేస్తారు. సెక్షన్ 10 అంటే ఆల్రెడీ నా పేరు కట్టా ఉంది, నాకు హాని ఉంటుంది, నాకు కానుక లేదు అక్కడ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే 300 రూపాయలు ఇంట్లో వాళ్ళకు ఇది తహసీల్దార్ లెవెల్లో పరిష్కారం అవుతుంది. అప్పీల్ వ్యవస్థ, రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఈ చట్టంలో అవకాశం లేదు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని 2 సార్లు చేయొచ్చు.
చట్టం కింద ఏ సెక్షన్లో అయినా ఒక అధికారి నిర్ణయించుకుంటే అధికారి నిర్ణయాన్ని 2 సార్లు అప్పీల్ చేస్తుంది. అంటే అప్పీల్ వల్ల ఉన్న ముఖ్యం చేసిందంటే భూమి అధికారులలో చిన్న తప్పులు జరుగుతున్నాయి అక్కడ. దాన్ని అధికార యంత్రాంగం సరి చేసుకోవాలి. చిన్న తప్పులు కూడా సుప్రీంకోర్టు కలుపుకోవాలంటే సుప్రీంకోర్టు కేసు చేయాలంటే అదే లేదా ఏ ప్రాంతం కూర్చోవాలి. సో అలా కాకుండా అధికార యంత్రాంగంలో అది ఉంటే ఆ తప్పును పై అధికారి దగ్గర అప్పీల్ చేసుకొని దాన్ని స్వరించుకోవడానికి అవసరం కూర్చున్నాయి. ఈ అప్పీల్ సిస్టమ్ను ప్రభుత్వం సెక్షన్ 5 ద్వారా ఈ చట్టం పెట్టడం జరిగింది. సో రానున్న రోజులు ప్రతి నిర్ణయాన్ని కూడా 2 సార్లు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వివిధంగా మోసపూరితంగా అప్పుడు రికార్డులు మార్చి ప్రభుత్వం పూర్తిగా అసైన్ ఎన్విరాన్మెంట్ హక్కులకు పడాలు ఉంటే వాటి బదిలీ లేదని ఎవరైనా భూపరిపాలన అంటే CCA అంటే ఎక్కడైనా ఒకవేళ గవర్నమెంట్ సంస్థల మీద పట్టాలు ఉంటే అది మోసపూరితంగా ఉంటే దాన్ని రద్దు చేయమని CCA దరఖాస్తు ఉంటే ఎంక్వైరీ చేసి దాన్ని రద్దు చేసే అధికారం తెలుగు కూడా అంటే మనకు చాలా వరకు ఏంటంటే కొద్దిగా ఎక్కడైతే అర్థం ఉంటుందా తెలుగు మాట్లాడుతున్నాయి. తెలుగులకు సంబంధించి తెలుగులకు సంబంధించి ఆ తెలుగు పేరేంటి, దాని విస్తీర్ణం ఎంత, దాని హద్దులు ఏంటి, ఏ సర్వే నెంబర్, దాంట్లో ఇండియన్ ఏరియా ఎంత, చికెన్ ఏరియా ఎంత, అన్ని వివరాలు వాటి లోపల ఈ రిజిస్టర్ మనం అమలు చేస్తున్నాం. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయడం వల్ల అదే కష్టపడుతుంది. మనం వదిలేస్తే ప్రతిభలకు చెప్పే మాట్లాడాలి రావాలంటే లోపల రిజిస్టర్ విధంగా నీటి భావించడం కూడా లాభవారిగా జరిగింది. సో ఈ విధంగా మనకు చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా సింపుల్గా చూసుకుంటే ముఖ్యమైనది సెక్షన్ 4 కింద అప్పులను సాధించుకోవచ్చు. చాలా పైపడాలి తప్పు జరిగితే ఆ తప్పు సరిచేయాలంటే రిపోర్ట్కి ఆనందించాలని కాదు. సో ఇప్పుడు తప్పకుండా ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. సెక్షన్ 5 కింద ఇంతకుముందు ఏదైతే అమ్మకాలు జరుగుతున్నప్పుడు శ్రీమంగా జరుగుతుంది. సెక్షన్ 6 కింద ఖచ్చితంగా సెక్షన్ 7 కింద వారసత్వ భూములను ఈజీగా చేసుకోవడానికి రెండోది అందరికీ అవకాశం ఎంక్వైరీ చేసేయాలి. 8 కింద ఇతర మార్గాలు సర్టిఫికెట్లు, ఇనామం పట్టాను, అసైన్మెంట్ పట్టాను, సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లు చాలా మంది కోర్టు ఆర్డర్ పొందుతాం. తన కోర్టు ఆర్డర్ పొందిందని నా పేరు ఎక్కియండి. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ చట్టంలో ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా ముఖ్యమైన ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది. అంటే వాటితో పాటుగా భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి మనం చూస్తాం. అంటే 6 నెలల పనిచేస్తూ ప్రతి అమ్మకాలు ముందు ఆ ఊరి సర్వే చేయాలి. పక్కన సర్వే కాబట్టి ఇక్కడ సర్వేలో నిష్పత్తి విస్తీర్ణం తగ్గింది, ఖర్చులు మారినాయి, ఇలాంటి వీటి కాకుండా ఇక్కడ పక్కన ఉపయోగపడుతుంది. అదే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయం కాకుండా వ్యవసాయ చేసినప్పుడు నాటు ఇతర సవాలు లేదా కంపెనీలకు రోడ్లు ఏ
అనేది తప్పకుండా ల్యాండ్ రికార్డ్ వ్యవస్థ మారుతుంది. భూదాన్ అనేది ఇప్పుడు మనం ఆధార్ వచ్చిన తర్వాత ఎంత కమర్షియల్ ఉందో మనకు ఆధార్ వచ్చిన తర్వాత ఎక్కడ ఫ్యామిలీ కావాలని లేదు. ఆధార్ వచ్చిన తర్వాత ఒకటే పెండింగ్ తెలుసుకోవడానికి రాయాలి, ఒకటే రెండు డేటా చేయాలి, ఒకటే రాయాలి, ఒకటే సమాపనం చేయాలి. ఇక్కడ కూడా భూదాన్ ద్వారా ల్యాండ్లో వీళ్ళు అమ్మకాలు అవసరం తిరగడానికి ఆధారపడతారు. ఖర్చుల్లో అంటే ఉదాహరణకి ప్రతి క్రమదానంలో జరిగే ప్రతి ల్యాండ్ పాత్రలో జరుగుతాయి. ఉదాహరణ ఏమంటే ఆ ల్యాండ్ పాత్రలో అర్థం ఉంటాయి. అర్థం అనేది మనకు కోఆర్డినేట్ ద్వారా దాంట్లో కోఆర్డినేట్స్ అంటే మనకు మామూలుగా రాళ్ళు దీపంలో ఉన్న పేరు నిధులు కదా, అది కోఆర్డినేట్ అంటే ఒక పాయింట్ ఉంటుంది, ఎప్పుడు మారదు. జీరో పాయింట్ అంటే మనకు అదే ఉంటుంది, కెమెరా చేయలేదు. సో అలాంటి కోఆర్డినేట్ ద్వారా అందుతాయి కాబట్టి ఇక్కడ భూమి యొక్క అభివృద్ధి జరగడానికి కష్టాలు. నెక్స్ట్ ఇందులో భూమి యజమాని డీటెయిల్స్, విస్తీర్ణం, ఆ భూమి ఎంత, సో అది ఎప్పుడు మనకు ఆన్లైన్లో అందుబాటులో వస్తాయి. తద్వారా మనకు కెమెరా యొక్క అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇంకా అనేది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ల్యాండ్ ట్రాన్సాక్షన్లో ట్రాన్స్పరెన్సీ పెట్టడమే కాకుండా 100% ల్యాండ్ యొక్క భూమి యొక్క అప్పటి నిర్మాణంలో పక్కాగా ఆచరించడానికి ఇంకా ఒప్పంద సమస్యలే కాదు, భవిష్యత్తులో వచ్చే వాటి కూడా ఈ చట్టంలో పరిష్కారం లేదా ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మాకున్న ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఫస్ట్ మనం రాబోయే రెవెన్యూ సర్వీస్లో ఫస్ట్ ఎవరికైతే భూమి రికార్డు ఉంది, భూమి లేదు, భూమి రికార్డు భూమి నాకు తేడాలి కాదు లేదు, వారి పేరు అందరికీ ఆ సమయంలో తప్పుంది, ఆ విషయం తప్పు వచ్చింది, ఎంత వచ్చింది, వాటన్నిటి కూడా రెవెన్యూ సర్వీస్లో సరిచేసే విధంగా మనం ముందుకు ఈ చట్టం ద్వారా ముందుకు వెళ్ళాలి. దాంతో పాటుగా గ్రామాల్లో ఉంటే ఇంకా అంటే ఒక రికార్డు చూసుకుంటే రికార్డు పక్కగా ఆ సర్వేలో ఎంత విషయం ఉందో అక్కడే ఉండాలి. దాంట్లో తప్పడానికి లేదు, ఎప్పుడడానికి లేదు. తప్పుంటే ఎందుకు తప్పుంది, ఎవరి పేరు రావాలో వాళ్ళ పేరు ఉండాలి. ఎప్పుడే ఎవరికి భూమి లేదు, ఎవరికి అప్పు లేవు వాళ్ళ పేరు ఉండాలి. వాళ్ళకి ఈజీ విధంగా పేరు తీసుకోవాలి. సో గ్రామాల్లో తప్పకుండా మన దగ్గర కూడా ఈ మండలంలో కూడా వచ్చే నెల జూన్ 20 వారంలో ఇక్కడ రైతు సాధులు పడవుతాయి. అప్పుడు తప్పకుండా ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారు మన ఈనాటి భూ ఆదాయ చట్టం అవగాహన సదస్సు ఈ యొక్క రైతు అందరూ కూడా ఈ భూ చట్టాన్ని అవగాహన కల్పిస్తున్నందుకు మీరు అవగాహన చేసుకోవడానికి చేసినందుకు, అదేవిధంగా పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రాష్ట్రంలో ధరణి భూతం ధరణి ఒక గురిమండగా రైతులకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, గ్రామీణ ప్రాంతంలో రైతు పడ్డ కష్టాలు మొన్నాటం వాళ్ళ కష్టాలు తొలగించడానికే ఈ ధరణిని తొలగించి భూమాలకు చట్టం తేవడం జరిగింది. మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం వారి ఇష్టానుసారంగా ఈ యొక్క భూ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను విధ్వంసం చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ పరిపాలన అధికారుల మీద ఒక నెపం నెప్పి ఒక అబండ
ఎన్నో ఇబ్బందులు పెట్టిన చట్టం ఆ ధరణి చట్టం ఉంది. మీ అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారి స్వయం భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఒకటి ధరణి సమస్య, రెండు రుణమాఫీ సమస్య. ఈ రెండు సమస్యల మీద రాహుల్ గాంధీ గారు ధరణిలో ఉన్న ఇబ్బందులు, రైతులకు ఉన్న రుణమాఫీ తప్పకుండా ఈ ఆశీస్సులతో రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతం వేయడం జరుగుతుందని చెప్పడానికి మీరు అందరూ ఉండగా మీరు పడ్డ కష్టాలు, మీరు పడ్డ నష్టాలు వర్ణాలతో కాబట్టి మీ అందరూ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక రైతు మీద, ఒక రైతు గ్రామంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణం, అక్కడ ఉండే జీవన విధానం మొత్తం తెలుసు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ చట్టాన్ని వెంబడే ధరణి చట్టాన్ని రద్దు చేసి ఈ యొక్క భూభారత చట్టాన్ని వాళ్ళలాగా ధరణి చట్టాన్ని కళ్ళకుండా అదొక చుట్టంగా మార్చుకునేది తప్ప రైతులకు ఎలాంటి లాభం జరగలేదు కాబట్టి భూభారత చట్టం ప్రతి ఒక్క రైతు, ప్రతి సామాన్యునికి సులభతరం కంటే అరటిపండు వచ్చి ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఈ భూభారత చట్టం అంత సులువుగా రైతులకు సానుకూలంగా మార్చుకునే విధంగా వాళ్ళలాగా వాళ్ళ ఇష్టానుసారంగా నాలుగు గోడల మధ్యలో కూర్చోవడం, వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, అల్లుడు చెప్తారో, బిడ్డ చెప్తారో, కొడుకు చెప్తారో, లాస్ట్కు తాగుబోయేదానికి అర్థం కావడం ఆ ధరణి వచ్చి వాళ్ళందరినీ ఏదో ఇబ్బందులకు గురి చేసింది కాబట్టి మళ్ళొక్కసారి అటువంటి ధరణిలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొందో మళ్ళా భూభారతంలో ఈ యొక్క తెస్తున్న చట్టం వల్ల ఏ ఒక్కరి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇది ప్రజాపాలన, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ చట్టం తెచ్చడం ముందే ప్రతి ఒక్క రైతుతోని, రైతు సంఘాలతోని, మేధావులతోని, రెవెన్యూ అధికారులతోని అందరి ప్రజాభిప్రాయ సేకరణ చేసి చట్టం ఎట్లా ఉంటే బాగుంటుంది, రేపు భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ భూభారత చట్టం కేవలం యొక్క ఆలోచనతోనే ఈ 10-12 నెలలు ఆలోచన చేసి ఇవాళ గతంలో ఏ విధంగా అయితే రెవెన్యూ వ్యవస్థ ఉండదో మళ్ళొక్కసారి అందరికి అందుబాటులో ఉండే చట్టం తెచ్చి ముందర పెట్టి ఇవాళ అవగాహన కల్పించడం జరుగుతుంది. కలెక్టర్ గారు మీకు అందరికీ కులంకుశంగా విశ్లేషించి సెక్షన్ ప్రకారం 7 సెక్షన్లు, ఏ సెక్షన్ ప్రకారం ఏ పనిదో ఇవాళ మీకు అవగాహన కల్పించడం జరిగింది. మీరు సాక్షాత్తు మీ కళ్ళతో, మీ చెవులతో వినడం జరిగింది. ముఖ్యంగా చట్టము తెచ్చినప్పటికీ ఇంకేమైనా లోటుపాటు ఉంది. ప్రజలకు అవసరమైన చట్టం ఇది, రేపు భవిష్యత్తులో అవసరమైన చట్టం ఇది. మీ అందరూ తెలుసు, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో భూ సంస్కరణలు వచ్చి ఇలా సీడీ భూములు కానీ, భూదాన్ భూములు కానీ, అసెంబ్లీ భూములు కానీ కేవలం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే పంపడం జరిగింది. భూమి అంటే
ఎంతో మంది రైతులు ఎక్కడ పరిష్కారం చేసుకోవాలో తెలంగాణలో ఒక నాడు ఉంది, చెప్పంత భూమి ఉంటే చెప్పినా తినాలని చెప్పి ఏదైతే నాడు ఉందో గతంలో కొందరు కర్మలు ప్రవర్తించారో ఇవాళ ఆ కర్మల కంటే ఇంకా గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క కర్మకులతో మన జీవితాలతో మన ప్రాణాలతో జరగాలని మాట్లాడు ఇవాళ విరక్తి చెంది ఇబ్బందులు పడి ఎన్నో సంఘటనలు చూసినాం మనం అందరం. అంటే భూమికి పరిష్కారం కాకపోతే జీవితం మీద విరక్తి చెందే ఎంఆర్ఓ మీద పిల్లలు వస్తున్న సంఘటన, ఆర్టీఓ మీద రోడ్డు చేసిన సంఘటన, కలెక్టర్లు అడిగించిన సంఘటనలు ఎన్నో సంవత్సరాలు జరిగాయి. కాబట్టి మళ్ళొకసారి అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రావద్దని చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, ఉన్నతమైన అధికారులు, కలెక్టర్ నాయకులు అందులో పాల్గొని ఏ చట్టం ముఖ్యమంత్రి గారికి అన్ని తెలిసినవి కాదు, రెవెన్యూ మంత్రికి అన్ని తెలిసినవి కాదు, తెలిసిన అధికారులతో ఉండగా సమాలోచన చేసి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు జరగవని చెప్పి ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టం మీ అందరి చేతిలో అది చూడటానికి వెళ్ళబడుతుంది. కేవలం ధరణిలాగా ఒక దరిద్రమైన ధరణిలాగా ఓ తెలుగులాగా కాదు. మళ్ళొకరు ఇవాళ గ్రామస్థాయి నుంచి మేమందరం గ్రామంలో ఉండేవాళ్ళం. రైతుల సమక్షంలో, రైతులకు అందుబాటులో, పేదలకు అందుబాటులో ఉండి మేమందరం ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో పూర్తిగా ఒడబట్టిన వాళ్ళు, వంటి పట్టించిన వాళ్ళు ధరలు వచ్చినాక నేను కూడా ఏదో ఒక పురస్కారం చేయకపోతున్నా. గతంలో మేమందరం ఎన్నో సమస్యలు ఉంటే ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర పరిష్కారం చేసేవారు, సంతోషపడేవారు. మా సర్పంచ్ వైద్యులు ఇలా మా భూమి పరిష్కారం చేసుకోవచ్చు అనే తృప్తులు పడేవాళ్ళు రైతులు. మేము ఆనందం పడేవాళ్ళం. ఇలా భూ సమస్య మేము తీర్చమని సంతోషం ఉండేది ఆ రోజుల్లో. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సమస్యలు, రైతుల సమస్యలు, గ్రామాల సమస్యలు వర్ణాతీతం ఎవరికి చెప్పుకోవాలి. మొన్న ఒక ఆయన బయలుదేరి మీ అందరూ తెలుసు, కుంభకర్ణం దాకా రోడ్డు తగిలేసి పాపకి పరిమితమయ్యి ముసలినాక ఏమొచ్చింది, కాంగ్రెస్ విలన్ చెప్పారు. ఎస్, సోనియా గాంధీ కాపాడుతున్న రోజు కాంగ్రెస్ విలన్ చెప్పారు. ఇవాళ గొప్ప చెప్పిండు ధరల గురించి చెప్తే చెప్పు తీసుకొని అందరూ చెప్పి ధరల గురించి చెప్పాయి. అవునా కదా చెప్పండి. ధరల గురించి కూడా చెప్పారు. ఇవాళ ధరల వల్ల ఈ రాష్ట్రం అధోగతి తలెత్తింది. కాబట్టి ఉన్న భూములన్నీ నాశనం చేసి వాళ్ళ అవసరాలకు అమ్ముకొని వాళ్ళ బంధాలు తాకట్టు
కాలు పట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎవరికి పోవాల్సిన అవసరం లేదు. స్వయాన రైతే తన ఇబ్బందులు తాను పరిష్కరించుకోవడానికి గ్రామీణ స్థాయిలో గ్రామ పరిపాలన అధికారులు వస్తున్నారు, మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు పరిష్కారం చేస్తారు, డివిజన్ ఆర్టీఓ దగ్గర పరిష్కారం జరుగుతుంది. ఏదైనా వెయ్యిలో ఒకటో రెండో కలెక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది తప్ప ఏ ఒక్క సమస్యలో ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మీకు ఒక మంచి చట్టాన్ని, మీకు అందుబాటులో ఉన్న చట్టాన్ని, రైతుకు అనుకూలంగా ఉన్న చట్టాన్ని ఇవాళ భూభారతి తెలియడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ కలెక్టర్ దగ్గరికి వచ్చినట్టే ఆలోచించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్న ప్రభుత్వం. ఇవాళ మీ ముందర కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు కూర్చున్నారంటే మీరు ఆలోచించలేదు. నియంత్రణ ప్రభుత్వం కాదు, ప్రజలు చెప్తే పెడచెందనే ప్రభుత్వం కాదు. ప్రజలు ఏం చెప్తే అది చేసేదే ఈ యొక్క ప్రజల ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరితో నిర్ణయిస్తూ రేపు ఇంతలో కాదు గ్రామాలలో వస్తారు. ఇవాళ గాలిగూడ ముందరలో గాలిగూడ సర్పంచ్ ఉంది కదా, వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉండే సమస్యలు ఎక్కడికి పోవాల్సి వస్తుంది. గాలిగూడమే రెవెన్యూ సిబ్బంది అందరూ అక్కడికి వస్తారు, రెవెన్యూ సమస్యలు పెడతారు, భూతగాలను పరిష్కారం చేస్తారు. అక్కడ పెద్దలందరూ సమస్యలు అలానే ఎల్లయ్యది ఈ సమస్య చెప్తుంది. ఆ సమస్య మీద ఆ గ్రామంలో సమావేశం జరిపి ఎస్ పలానా వెంకటేష్ అన్నది ఇది కరెక్ట్, ఆయన భూమి మార్పు చేసిన తప్పు లేదని ఆ వెంకటేష్ అన్న భూమి మార్పు చేసి ఉంటే అక్కడనే రెవెన్యూ రంగాలు వచ్చి సమస్య పరిష్కారం చేస్తారు. ఏదైనా అక్కడ గ్రామీణ స్థాయిలో చెప్పని పరిష్కారం ఉంటే అది ఎంఆర్ఓ దగ్గర పోతుంది. ఎంఆర్ఓ దగ్గర కాకపోతే ఏదైనా ఆర్టీఓ దగ్గర అవుతుంది. కానీ పరిష్కారం మాత్రం దొరుకుతుంది. పరిష్కారం దగ్గర కూడా మాత్రం ఉండదు. తప్పకుండా మనమందరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పెద్దలందరూ గ్రామాలలో ఉండే పెద్ద మనుషులు ఈ పార్టీ కాదు, ఈ పార్టీ శాసనం కాదు, ఇవాళ మనము రాజకీయ శాసనం కాదు. మనం గ్రామీణలో మన జీవన విధానం కొనసాగుతాం. మన గ్రామంలో ఉన్న సమస్యలు సులువుగా పరిష్కారం చేసుకోవడానికి ఏ ఒక్కరి దగ్గరకు పోయి ఇవాళ ముగ్గురు మొక్కవలసిన అవసరం లేదు. ఈ గ్రామంలో మీరే పరిష్కారం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ సమస్యలు ఈ గతంలో అందరూ చూసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ చాలా ప్రయాణం అందరికీ ఎన్ని రావాలో పుణ్యాలు ఇలా చాలా ప్రయాణం అందజేసారు. ఆరోగ్యంగా సమస్యలు తీసుకున్నాం. కానీ ఈ పదే కదా ఆ దౌర్భాగ్యులు, ఆ దుర్మార్గులు, ఆ కుటుంబ పాలన మనకు ఒక ఎదురుగా మారింది. కాబట్టి మీరందరినీ కూడా ఆ ధరణి యొక్క పీడను వదిలిస్తున్నాం. కాబట్టి ఈ సభ్యులు చేసుకోవాలి. ఈ భూభారత చట్టాన్ని, ఈ యొక్క రెవెన్యూ సమస్యలను మీ గ్రామాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ గా మనం ముందు మండలం తీసుకోవడానికి తర్వాత చౌదరిగూడెం కూడా ప్రతి గ్రామంలో ఈ సమస్యలు పెట్టుకోవాలి. ఈ సమస్యలను మీరు సభ్యులు చేసుకొని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కనుగొని మీరు పరిష్కారం చేసుకుంటే చాలా సులువంగా మీకు ఈ భూభారత
సార్ ఇలా రిజిస్ట్రేషన్ ముందు సర్వే రోజుకు 20 రిజిస్ట్రేషన్ వచ్చింది ఒక రోజుకు 25 రిజిస్ట్రేషన్ అంటే ఆ సర్వే జరిగితే టైం దొరుకుతుంది కదా మరి ఇప్పుడు ఉన్న సర్వే ఇప్పుడు మన అప్లికేషన్ ఇస్తే ఎలా వస్తుంది మరి అప్పటి వరకు దీంట్లో ఆగవలసి వస్తుంది కదా దాని మీద కొంచెం ఆలోచన చేయాలి. గ్రామాల్లో రైతుల సమయంలో ట్రైన్ చేశాడు. ట్రైన్ చేసి వాళ్ళందరికీ రైతులు ఇస్తారు. సో మీరు డైరెక్ట్గా లైన్ సర్వే పట్టుకొని సర్వే చేసుకొని డైరెక్ట్గా కాకుండా గవర్నమెంట్ సర్వే సంబంధం లేదు. అంటే కొన్ని మండలాల్లో ఒక 10 మంది ట్రైన్ పెడతాం. సో ఆయన కీ పట్టుకుంటే ఆయన సర్వే చేసి పంపిస్తాడు. రీసెంట్ అయిన తర్వాత మేము ఏం చేసిన దాన్ని ప్రాజెక్ట్ చేస్తాం. ఆయన మ్యాప్ అంటున్నారని ఒకవేళ ఆ మ్యాప్ కాకపోతే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇంట్లో పెడతాం. అలాంటి సిస్టమ్ కింద ట్రైన్ చేసి రోజు పెడతాం. ఆ పెట్టిన తర్వాత ఇలా అమలు అవుతుంది. నమస్కారము. మా నాయన చనిపోయి 15 సంవత్సరాలు ఆయన ఇంతవరకు మా భూమి రాలేదు. మేము నలుగురు మండలంలో ఒక చనిపోయారు. ఇంతవరకు భూమి రాసినాడు మా తమ్ముడు. మాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రోడ్డు ఉంది కాబట్టి ఇవి చనిపోయే చేసుకున్నామని ఇంతవరకు నా భూమి రాసినారు. నేను ఏమన్నా మాట్లాడి రాంబాబు కలిసి కావాలంటే ఎవరు నడుస్తలేదు సార్. మాకు 7 ఎకరాలు ఉంది సార్. ఐరాలు ఉంది, పట్టపు ఉంది, మా తాతలు ఉంది, మాది ఉంది సార్. మాకు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అమలు కాలేదు. మరి మన కేసీఆర్ ప్రభుత్వం భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులను ప్రతి మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించి రైతులకు ఈ చట్టం పైన అవగాహన కల్పించాలి. ఈ చట్టంలో ఉన్న అంశాలను వాళ్ళకు కూలంకుషంగా వివరించి గ్రామాల్లో ఉన్న రైతు సోదరులందరూ కూడా వాళ్ళకు భరోసా కల్పించే విధంగా రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కొత్త చట్టం ప్రకారంగా మీకు రెవెన్యూ రికార్డులో ఉన్న తప్పులను సరిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. అందులో కూడా సులభతరంగా మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఈ యొక్క చట్టంలో అనేక రకాల అంశాలను పొందుపరచడం జరిగింది అనే వివరాలు రైతులకు చెప్పే విధంగా ఈ యొక్క ఇది మన
మండల స్థాయిలోని భూభారతి అవగాహన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సో ఈరోజు ఇక్కడ మనం చౌదరిగూడెం నిర్వహించుకున్నాం, అంతకుముందు కుందుర్గు మండలం కూడా నిర్వహించుకున్నాం. సో వచ్చే నెల అంటే మేలో ఫస్ట్ వీక్లో మనం కొందుర్గులో మన రంగారెడ్డి జిల్లాలో పైలట్ మండలంగా ఎంచుకొని ఆ మండలంలో ఫస్ట్ మొత్తం మే అంతా కూడా పనిచేస్తాం. అందులో వచ్చే అనుభవాలను అనుసరించి వచ్చే నెల అంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి గ్రామానికి ప్రతిరోజు రెవెన్యూ బృందం 6 మందితో కూడిన రెవెన్యూ బృందం వెళ్తుంది. అక్కడ ఉన్న రికార్డులో తప్పును సవరించడానికి మొదటి ప్రాధాన్యత, అట్లే మిగతా అంశాలకు సంబంధించి కూడా అక్కడ ఉండే గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేక ఇతర భూములకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మనందరికీ తెలుసు భూభారతిలో అధికార వికేంద్రీకరణ, అదేవిధంగా తప్పులను సవరించడానికి సులభతరమైన పద్ధతులు, ఇవి మనకు భూభారతి చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో కాబట్టి రానున్న రోజుల్లో రైతు సోదరులు ఎవరు కూడా ఆధారపడకుండా వారి యొక్క రికార్డులను, అంటే వారికి రికార్డు ఉంటే చాలు, రెవెన్యూ రికార్డు వాళ్ళ పేరు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని భరోసా కల్పిస్తూ ఉన్నాం. సో ఈరోజు మీ అందరి ద్వారా ఈ చౌదరిగూడెం ఉన్న అన్ని గ్రామాలను రైతు సోదరులకు తెలియజేసిందంటే వచ్చే నెలలో మనం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. కాబట్టి అప్పుడు తప్పకుండా మీ యొక్క భూ సమస్యను పరిశీలించిన విధంగా ఈ యొక్క భూభారతి చట్టం ఉపయోగించుకొని అన్ని రకాల సమస్యలు పరిశీలించిన విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు ధరణి చట్టాన్ని తీసేసి కొత్త చట్టం దాని స్థానంలో భూభారతి చట్టం తేవడం జరిగింది. కాబట్టి భూభారతి చట్టం ఇలా రైతులకు సులభతరంగా, పరిష్కారాలకు వికేంద్రీకరణ, ఇలా కఠినమైన చట్టం కాకుండా సులభమైన చట్టం తేవడం జరిగింది. మనందరూ తెలుసు, ఇలా ప్రభుత్వాలు ఎన్నోసార్లు రైతుల సమస్యలు తీర్చడానికి గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి రైతుల సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క గత ప్రభుత్వం పరిష్కారం చేయలేకపోయారు. కాబట్టి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తీవ్రమైన నష్టపోయారు, సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోయారు. కాబట్టి కలెక్టర్ గారే ఇలా ఈ ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రైతుల సమక్షంలోనే ఈ యొక్క భూభారతి చట్టం ఏ విధంగా ఉందో ఈ అవగాహన సదస్సులు పెట్టి వారికి, రైతులందరికీ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఒక అవగాహన కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా తీరని సమస్యలు ఏమైనా ఉంటే, ఇబ్బందులు ఉంటే ఇలా రైతులు చెప్తా ఉన్నారు. ఒక రైతు ఇవాళ చెప్పిండు, ఆ రైతు ముస్లిం సోదరుడు చెప్పిండు, ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోతే విరాసతి చేయలేకపోయారంటే ఈ ప్రభుత్వాలు ఎంత సిగ్గుపడాలో అర్థం చేసుకోండి. వల్ల ఎన్నో వర్ణాతీతం, ఒకరి భూమి తీసుకుపోయి ఇంకొకరి భూమిలో పడితే దానికి తారుమారు చేసే పరిస్థితి ఎవరి చేతిలో లేదు. కాబట్టి అంటే ఇవల్ల ఈ సమస్యలన్నీ కూడా అధికారులు పూరగా దాన్ని స్టడీ చేసిర్రు, రాజకీయ నాయకులు కూడా స్టడీ చేసిర్రు, ఈ ప్రభుత్వానికి పూర్తిగా భరోసా కల్పించిర్రు. ఈ యొక్క భూభారతి చట్టం తెస్తేనే బాగుంటుంది అనేది ఒకటి ప్రజాభిప్రాయం మేరకు, అధికారుల అభిప్రాయం మేరకే. ఈ యొక్క ఏక నిర్ణయం కాదు, ఇది ఒక కుటుంబంలో తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ప్రజల సమక్షంలో ప్రజల అభిప్రాయం మేరకే ఈ భూభారతి చట్టం తేవడం జరిగింది. కలెక్టర్ గారు సునాయాసంగా మీ అందరు కూడా విశ్లేషించి చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సులభతరమైన చట్టం, మీ రైతులందరికీ అందుబాటులో ఉండే చట్టం. ఈ చట్టాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. రేపు గ్రామీణ ప్రాంతాలలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వాటిని కూడా మీ యొక్క పరిష్కారాలకు మార్గంగా అనుకుంటారు. ఆ సిబ్బంది కూడా అక్కడికి వస్తారు. మీ ఏ కార్యాలయం దగ్గరకో ఎవరి దగ్గరకో పోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రామీణ ప్రాంతంలోనే అధికారులు మీ వద్దకే వస్తారు. ఆ పాలన మీ దగ్గరనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క రైతును నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సద్వినియోగం చేసుకోవాలి రెవెన్యూ సదస్సులు.